ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం మనము చదువుకున్నాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను అనే మాట ఉపయోగిస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, మీ యొక్క విశ్వాస యాగము అంటే ఏంటంటే, మీరు యేసు ప్రభుని ఇంకా విశ్వసించడానికి, మీ విశ్వాస యాగము అంటే అర్థం ఏంటంటే, మీరు యేసు ప్రభుని ఇంకా విశ్వాసం ఉంచడానికి నేను దాని సంబంధమైన సేవలో పానార్పణముగా పోయబడుతున్నానని చెప్పాడు. యేసు ప్రభునందు విశ్వాసములో ఇంకా మనం ఎదగాలి. బైబిల్లో విశ్వాసం గురించి ప్రాముఖ్యంగా 3 మాటలు ఉన్నాయి. నో ఫెయిత్, లిటిల్ ఫెయిత్, మోర్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. ఒకసారి యేసు ప్రభు దోణలో వెళ్తుంటే పెద్ద తుఫాను వచ్చింది. శిష్యులు గాబరా పడ్డారు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభు పైన ఒక రకమైన అవిశ్వాసము వాళ్ళకు కలిగింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ విశ్వాసం ఎక్కడ? మీతోనే ఉన్నా కదా, ఇక్కడే పడుకున్నాను కదా, దోణలోనే ఉన్నాను కదా, మీ విశ్వాసం ఎక్కడా? నో ఫెయిత్. మరొకసారి యేసు ప్రభువా, నీవే అయితే నేను కూడా నీళ్ళలో నడవడానికి నాకు సెలవిమ్ము అంటే పేతురు నీళ్ళలో నడుచుకుంటా వస్తున్నాడు. కానీ మునిగిపోసాగినప్పుడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? లిటిల్ ఫెయిత్. శతాధిపతి యేసు ప్రభువా, నువ్వు మా ఇంటికి రావద్దు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నువ్వు నా ఇంటికి రావద్దు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు, మాట మాత్రము సెలవిమ్ము అన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం. 3 విశ్వాసాల గురించి చెప్పాను. నో ఫెయిత్, విశ్వాసం లేని జీవితం. రెండవదిగా అల్ప విశ్వాసం. మూడవదిగా గొప్ప విశ్వాసం. పౌలు ఫిలిప్పీయులకు రాస్తే ఏం చెప్పాడంటే, మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడుతున్నాను. ఫిలిప్పీయులు యేసుక్రీస్తునందు ఇంకా విశ్వాసం ఉంచాలని పౌలు మ్యాక్సిమం వాళ్ళ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాము. 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. ఇంగ్లీష్ బైబిల్లో ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్.
ఇందాకనే ప్రభాకరన్ అని చెప్పారు, మార్టిన్ లూథర్ గారు ఈ మాటకు బయటికి తీసుకొచ్చాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. క్రియలు కాదు, క్రియలు కాదు. గలతీయులకు రాసిన పత్రిక చదివేటప్పుడు, రోమిలకు రాసిన పత్రిక చదివేటప్పుడు మార్టిన్ లూథర్ యొక్క మనస్సు వెలిగించబడి పోపు దగ్గరికి వెళ్ళి తిరుగుబాటు చేశాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం, అంతకంతకు విశ్వాసం. రోజు రోజుకి నీ విశ్వాసము తగ్గిపోతుందా? రోజు రోజుకు నీ విశ్వాసం ప్రభు పట్ల పెరుగుతుందా? నీ విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు సాతాను. నాతో చాలాసార్లు అన్నాడు సాతాను, దేవుడు మీకేం సహాయం చేశాడు, ఏం ప్రార్థనలు విన్నాడు? బైబిల్లో రాయబడింది, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. యాకోబు తన పత్రికలో రాశాడు, మొదటి అధ్యాయంలో. చదవండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మొదటి అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్, ఎపిస్టల్ ఆఫ్ జేమ్స్, 1st chapter verse 2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. సాధారణ ఇక్కడే దెబ్బ కొడతాడు. హెబ్రీ 12:2 ఏమని రాయబడింది చెప్పండి, ఎవరైనా చెప్తారా? విశ్వాసమును కర్త. దాని అర్థం చెప్పమంటారా? ఇంగ్లీష్ బైబిల్లో ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆథర్ అంటే ఏంటి చెప్పండి? గ్రంథకర్త. గ్రంథకర్త అంటే దేవుడే, యేసు ప్రభువే కనుక విశ్వాసాన్ని మన హృదయం పైన రాస్తే ఇంకా దానికి టోకా ఉండదు. కొంతమంది భక్తులకు ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం. ఎందుకు? ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్, విశ్వాసమును కర్త. నేను కూడా అప్పుడప్పుడు యేసు ప్రభువుని అడుగుతాను, ప్రభువా నా హృదయం అనే పలక పైన నీవే విశ్వాసాన్ని రాసిపెట్టు. ఆ విశ్వాసాన్ని దేవుడు మన యొక్క హృదయంలో రాస్తే మనకి ఇక్కడ డోకా ఉండదు. రోమా 1వ అధ్యాయం 16వ వచనంలో ఏం చదువుకున్నాం? ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్, ఫెయిత్ టు ఫెయిత్. ఫిలిప్పీల గురించి పౌలు రాస్తూ, మీ విశ్వాస యాగములో అనగా మీరు యేసుక్రీస్తునందు ఇంకా విశ్వాసము కలిగి ఉండేటట్లుగా నేను పానార్పణముగా పోయబడుతున్నానని చెప్పాడు. ఈరోజు అందరూ విశ్వాసులే కదా. ఎవరో చెప్పిందే చెప్తున్నాను. నేతి బీరకాయలో నేతి ఉండదంట, నెయ్యి ఉండదంట. పాలకూరలో పాలు ఉండదంట. విశ్వాసులలో విశ్వాసం ఉండదంట. విచ్ ఈస్ ఆల్సో ట్రూ కదా. నేతి బీరకాయలో నెయ్యి లేదు, పాలకూరలో పాలు లేదు, విశ్వాసుల్లో విశ్వాసం లేదు. ఎన్నిసార్లు అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడావు? ఏం దేవుడన్నా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందన్నా, దేవుడు నాకు అన్యాయం చేశాడన్నా, ఏం చేశాడన్నా అసలు దేవుడు? అవిశ్వాసపు మాటలు కాదా? దేవుని అడుగు. లూకాసు వార్తలో ఒక వచనం మీకు చూపిస్తాను. లూకాసు వార్తలో ఒక మంచి వచనాన్ని మీకు చూపిస్తాను. నేను కూడా అప్పుడప్పుడు ప్రార్థనలో ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాను. లూకాసు వార్తలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 17వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు
అనగా 12 మంది. బహుశా వీళ్ళలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉండడు ఎవడు? ద్రోహియకు ఇస్కరియోతు యూద. అపోస్తలులు లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువుకు వచ్చి ఏమన్నారు చెప్పండి? మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. ఎన్నడైనా ఈ ప్రార్థన చేసావా? నేను అప్పుడప్పుడు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. ఆ విశ్వాసం నుండి అధిక విశ్వాసం, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. ఉందా? ఇలాంటి ఎదుగుదల ఉందా? నీవు రాను దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని ఆరాధన చేస్తూ రాను విశ్వాసంలో దిగజారిపోతున్నావు. విశ్వాసంలో అంతకంతకు మనం వృద్ధిలోనికి రావాలి. దేవునికి ప్రార్థన చేయి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. సరే, మనం ముందుకు సాగి వెళ్దాము. యాక్చువల్లీ నా పాఠం అది కాదు, కానీ ఏమన్నా చూడండి, పౌలు ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:17లో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుతున్నాను. పానార్పణం అంటే ఎవరైనా చెప్తారా? యాజ్ ఏ డ్రింక్ ఆఫరింగ్. ఇశ్రాయేలీలు బలులు అర్పించేటప్పుడు లేదా అర్పణలు నైవేద్యం అర్పించేటప్పుడు ద్రాక్ష రసాన్ని పానార్పణముగా పోస్తారు. బలిపీఠం యొక్క అట్టడుగున పోస్తారు. బాటమ్ ఆఫ్ ద ఆల్టర్, దే పోర్ ద వైన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ఆల్టర్. బలిపీఠం యొక్క అట్టడుగులోనికి ఈ యొక్క పానార్పణాన్ని పోస్తారు. దాంట్లోనే అర్థం ఉంది మనకు, పానము ప్లస్ అర్పణ, పానార్పణము. పౌలు తన జీవితాన్ని యేసుక్రీస్తుకి ఒక డ్రింక్ ఆఫరింగ్ గా తాను దేవునికి అప్పగించుకున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? పానార్పణముగా అంటే పోడ్ అవుట్. నీళ్లను మనం ఏం చేస్తాం? ఒక కడవలో కానీ ఒక బిందెలో కానీ ఉన్న నీళ్లను మనం ఏం చేస్తాం? కుమ్మరిస్తాం. ఏమా, ఎంతకాలం మత్తురాలవై ఉంటావమ్మా అని ఏలియా ప్రార్థన చేసుకున్నాడు అన్నాను. కొన్నిసార్లు దైవ సేవకులు కూడా నేను అపార్థం చేసుకుంటాను. నువ్వు బాధపడకూడదు కదా. ఏమైనా తిట్టిందా? ఆడోళ్ళు నోరు తెరిస్తే ఎట్లుంటుందండి? మగవాళ్ళు తట్టుకోలేదు. ఆత్మీయురాలు, ఆమె ప్రార్థనా పర్రాలు కాబట్టి ఏమని చెప్పింది? అయ్యా, నీ దాసురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. యెహోవా సన్నిధిని నా హృదయాన్ని కుమ్మరించుకొనుచున్నాను. పోడ్ అవుట్. ప్రార్థనలో పానార్పణముగా తన హృదయాన్ని కుమ్మరిస్తా ఉంది దేవునికి. కొన్నిసార్లు సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు కూడా నిన్ను అపార్థం చేసుకుంటారు. ఏలి హన్నాను అపార్థం చేసుకున్నాడు. నువ్వు బాధపడకూడదు. హన్నా ఏమైనా ఎదిరించిందా? అయ్యా నీ దాసురాలు నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా. నేను యెహోవా సన్నిధిని నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. పోడ్ అవుట్. నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా దేవుని సన్నిధిలో? నీ జీవితాన్ని దేవునికి పానార్పణంగా పోసుకున్నావా? పానార్పణం అంటే యాజ్ ఎ డ్రింక్ ఆఫరింగ్. ఒక లిక్విడ్ ఏం చేస్తాం చెప్పండి? మనం ఒక నీళ్ళను కానీ మనం ఏం చేస్తాం? కుమ్మరిస్తాం. అర్పణ అనే దాంట్లోనే మనకు కనిపిస్తుంది. అర్పణను తెలుగులో అర్పణను ఇంగ్లీష్లో ఆఫరింగ్ అంటారు. ఇంకో మాట చెప్పాలంటే కానుక. మన డివైన్ లైట్ చర్చిలో చాలాసార్లు మీకు చెప్పాను, నీవు కయ్యనులాగా కానుక ఇచ్చినా కూడా, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా వేస్టే. కొత్త
కొత్త నిబంధనలో పెద్దగా కానుకల గురించి దేవుడు చెప్పలేదు. కొంతమంది బ్యాంకుల్లో లక్షల అప్పులు చేసి, కొంతమంది ఎదుటోళ్ళకు కూడా అప్పులు చేసి దేవునికి కానుకలు ఇస్తా ఉంటారు. ఫస్ట్ నీ అప్పులు తీర్చుకో కదండి. నువ్వు ఎవరెవరికి అప్పులు ఉన్నావో అప్పులు తీర్చు. ఒక సహోదరుడు ఈ మధ్య ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాడు. మన బ్రదర్తో దేవుడు ఏం మాట్లాడాడో నాకు తెలియదు. ఒకరోజు సడన్గా నా దగ్గరకు వచ్చినాడు. వచ్చి నేను హాల్లో వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే నా దగ్గర మోకరించినాడు. మోకరించి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. కన్ను నిజంగా చెప్తున్నాను, కళ్ళలో నీళ్లు కారుస్తాను. ఏంటి చెప్పు, ఎందుకు ఏడుస్తున్నాను అంటే, అన్నా నేను నీ దగ్గర 15,000 రూపాయలను అప్పు తీసుకున్నాను. తీసుకొని దాదాపు 5 సంవత్సరాలు అయింది. కొన్ని పరిస్థితులను బట్టి బ్రదరు చాలా అప్పుల్లో పడ్డాడు. ఒక అప్పులు తీర్చుకుంటా వస్తున్నానన్నా అన్నాడు. నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ప్రార్థనలో గడుపుతున్నాడు కదా. నేనన్నా నా బ్రదర్తో, ఎన్నడైనా నిన్ను అడిగాను నేను అప్పు? ఎన్నడైనా ఒక్కసారైనా నిన్ను అడిగే, ఫలానా రోజు నీకు ఇచ్చాను, ఎప్పుడు ఇస్తావని నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా అన్నాను నేను. లేదన్నా, ఎప్పుడు నన్ను అడగలేదన్నాడు. అప్పుడు మరి ఎందుకు ఆయన ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అట్లా అనిపించింది ఆయన, నీకు బుద్ధి ఉన్నప్పుడు ఇచ్చేసే, ఏమి పర్వాలేదు, ఏకపోయినా పర్వాలేదని చెప్పాను. ఎందుకు ఆ బ్రదర్కి అట్లా అనిపించింది అన్నమాట కదా. దేవుని బిడ్డలారా గమనించండి, మన దేవునికి మన డబ్బు కంటే ఎక్కువగా మన జీవితం కావాలి. దేవుడు కయీనును అంగీకరించలేదు అని ఉంది ఫస్ట్, ఆ తర్వాత తన అర్పణను అంగీకరించలేదని రాయబడింది. ఆ తర్వాత దేవుడు మొట్టమొదట హెబేలును అంగీకరించాడు, ఆ తర్వాత తన అర్పణను అంగీకరించాడని బైబిల్లో రాయబడింది. చూసారా దేవుని బిడ్డలారా, మన కానుక దేవునికి అంత ప్రాముఖ్యమైనది కాదు. అర్పణ అంటే చెప్పండి, కానుక, ఇంగ్లీష్లో ఆఫరింగ్. పానార్పణం అంటే యాజ్ ఎ డ్రింక్ ఆఫరింగ్. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. చెప్పండి, ఏమంటున్నాడు? నేను ఇప్పుడే పానార్పణముగా నేను పోయబడుచున్నాను. పౌలు రాసిన ఆఖరి పత్రిక ఇది, లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పాల్. తన ప్రియమైన కుమారుడు, ముద్దుల కుమారుడు, ఆత్మీయమైన కుమారుడు తిమోతికి లెటర్ రాస్తే ఇంకా చనిపోబోతున్నానని చెప్పాడు. నా యొక్క నిర్యాణ కాలము, నేను విడలిపోవు కాలము సమీపించి ఉన్నది అని చెప్పాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఎప్పుడు మనము పానార్పణముగా పోయబడాలి చెప్పండి? మనం ఏనాడు రక్షణ పొందినామో ఆ రోజు నుండి మన జీవితాలను దేవునికి మనం అప్పగించుకోవాలి. ఆ రోజు మొదలైంది, ఇంకా చనిపోయే రోజు అది కంప్లీట్ చేయబడుతుంది. పౌలు ఏ రోజు రక్షణ పొందినాడో ఆ రోజు నుండి తన జీవితాన్ని దేవునికి ఒక పానార్పణముగా పోయబడ్డము మొదలుపెట్టాడు. ఇంకా తను చనిపోయే రోజుల్లో దాన్ని ముగిస్తామన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి,
కొంతమంది ఉత్తుత్తగా రక్షణ పొందినాను అంటారు. వాళ్ళు చెప్పే మాటలకు, వాళ్ళు జీవించే జీవితానికి పొంతనే ఉంటుంది. దాని జీవితంలో ఎటువంటి దేవునికి అట్లాగా నీ జీవితాన్ని అర్పించుకున్నావా? బలి అంటే ఏంటి చెప్పండి? ఆల్టర్ ఎక్కాలి, రోజు చచ్చిపోవాలి. అర్పణ అంటే ఏంటంటే ప్రతిరోజు మనం చనిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం లాస్ట్ లైన్ చదవండి. నేను దినమును చనిపోవచ్చున్నాను. ప్రతిరోజు మనం యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద ఆల్టర్. ప్రతిరోజు నీవు ఆల్టర్ ఎక్కాల్సిందే. ప్రతిరోజు నీ జీవితాన్ని దేవునికి అట్లా సమర్పించుకుంటానే ఉండాలి. నేను దినము చనిపోవచ్చు. ప్రతిరోజు నువ్వు బలిపీఠం ఎక్కాల్సిందే. దేవుని బిడ్డలారా, మన యొక్క దేహం, మన యొక్క కళ్ళు, మన యొక్క చెవులు, మన నోరు, మన నాలుక, మన యొక్క చాలు, చేతులు అన్నీ కూడా దేవునికి అట్లా అర్పణ చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనం ఏం చెప్తాం దీన్ని? న్యూ టెస్టమెంట్ ఆఫరింగ్, కొత్త నిబంధన కానుక. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దిస్ ఇస్ అ రీజనబుల్ సర్వీస్. దిస్ ఇస్ అ రీజనబుల్ ఆఫరింగ్. ఏమన్నాడు? సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పణ చేసుకుని ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. దీని అర్థం ఏంటో తెలుసా? సాధారణంగా డెడ్ ఆఫరింగ్స్ ఏం చెప్పండి? ఒక పశువును బలిపీఠం దగ్గర తీసుకెళ్ళి చంపేస్తారు, అది చచ్చిపోతుంది. కానీ న్యూ టెస్టమెంట్ ఆఫరింగ్ ఏంటంటే బతుకుతూ ఉండగా నేను చచ్చిపోతూ ఉండాలి. రోజు నువ్వు ఆల్టర్ ఎక్కాలి, నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకోవాలి. బ్రతుకుతూ రోజు చచ్చిపోతూనే ఉండాలి, బ్రతుకుతూ రోజు చచ్చిపోతూనే ఉండాలి. నీ నోరు చావలేదు, నీ కళ్ళు చావలేదు కదా? ఎంత విపరీతమైన మాటలు మాట్లాడతావు? నీ కన్ను చచ్చిపోయిందా? యేసు ప్రభు కొన్నిసార్లు చాలా కఠినంగా మాట్లాడినాడు. 2 కళ్ళు కలిగి నీవు నరకములో ప్రవేశించుట కంటే ఒంటి కన్ను కలిగిన వాడై జీవములో ప్రవేశించడం నీకు మేలన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి ఆల్టర్ పైన పెట్టు, బలిపీఠం మీద పెట్టు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరుస్తుంటే నరికి బలిపీఠం మీద పెట్టు. కఠినంగా యేసు ప్రభు చెప్పాడు. బైబిల్లో కొన్ని మాటలు చాలా కఠినంగా యేసు ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి పౌలు చెప్తున్నాడు, నేను మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుతున్నాను. యాజ్ ఎ డ్రింక్ ఆఫరింగ్ I poured out as a drink offering. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని దేవునికి సమర్పించినావా? మీలో ఎంతమంది రక్షణ పొందినారు అంటే మీరు చాలా మంది చేయెత్తుతారు. మీలో మీ జీవితాన్ని సంపూర్ణంగా ఎవరికి దేవునికి సమర్పించుకోవాలంటే చేయెత్తలేరు.
నీ జీవితంలో దేవుని సంపూర్ణంగా సమర్పించుకోవాలంటే నువ్వు ఉద్యోగం రిజైన్ చేయాల్సిన పని లేదు, చదువు వదిలిపెట్టాల్సిన పని లేదు, వ్యాపారం వదిలిపెట్టాల్సిన పని లేదు. ఎందుకు మన జీవితాలు పానార్పణముగా దేవునికి సమర్పించుకోవాలంటే 53వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. 3వ లైన్ చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము 3వ లైన్ చదవండి. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును మన కొరకు ధారపోసెను. సేమ్ యేసు ప్రభు అంతే. He poured out as a drink offering on the cross. యేసు ప్రభు మన కొరకు శిలువలో మరణమునందునట్లుగా తన ప్రాణమును ధారపోసినాడు. బల్లలో ఎక్కువగా యేసు ప్రభు శ్రమలు మనం జ్ఞాపకం చేయాలి. ఉదయకాలంలో 2 సహోదరులు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేశారు. ప్రసంగాలు కాదు, బైబిల్ స్టడీ కాదు, సువార్త కాదు కదా, ఎక్కువ వచనాలు కాదు, నీ వాగ్దాటి కాదు, నీ బైబిల్ జ్ఞానం కాదు, యేసు ప్రభువును ప్రజెంచారు. నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయడం చెప్పాడు. ఆయన ఎదుట మన ఎదుట ఆయన గాయపరచబడిన శరీరానికి గుర్తుగా రొట్టె, కార్చబడిన రక్తాన్ని గుర్తుగా అక్కడ పాత్ర, మరణమునందునట్లుగా ఆయన తన ప్రాణమును మన కొరకు ధారపోసెను. దేవుని బిడ్డలారా గమనించండి. మరి నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చినావా? సంపూర్ణంగా యేసు ప్రభువుకు నీ జీవితం ఇచ్చినావా? నీ ప్రవర్తన అంతటిపైన నా అధికారానికి ఒప్పుకున్నావా? నీ రూములో చాలా గదులు ఉన్నాయి. ప్రతి గదిలోనికి అణువులోనికి యేసు ప్రభును లోపలికి ఆహ్వానించినావా? సాధారణంగా గెస్టులను మనం ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ రూమ్ వరకే మనం పరిమితం చేస్తాం. కొంతమంది గెస్టులకు కూడా మర్యాద ఉండదండి, సర్రని వచ్చేస్తారు బెడ్రూమ్లోకి. చాలా తప్పు. కాలింగ్ బెల్ కొట్టాలి, చెప్పండి. లేదా ఒకవేళ తలుపు తెరిచుంటే ఫస్ట్ రూమ్లోకి వచ్చి అక్కడ నిలబడాలి. ఎన్నడే కానీ ఎవరి ఇంట్లో కానీ మనం నేరుగా బెడ్రూమ్లోకి నీకు ఎంత పరిచయమైనా కూడా లోపలికి వెళ్ళకూడదు. క్రైస్తవ మర్యాదలు. దేని గురించి చెప్తున్నాను? ఇంటికి దేని గురించి చెప్తాను? ఇల్లు గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు మన హృదయంలో అనేకమైన గదులు ఉంటాయి కదా. చాలామంది గెస్టులను మనం ఏం చేస్తాం? ఫస్ట్ రూమ్ వరకే మనం పరిమితం చేస్తాం. యేసు ప్రభువును కొంతమంది హృదయంలో చేర్చుకున్నారు కానీ ఫస్ట్ రూమ్ వరకే పరిమితం చేశారు. యేసు ప్రభువా నా టీవీ రూమ్లోకి వెళ్ళదు. ఏం చూస్తాం టీవీ రూమ్లో? నా ఇంటర్నెట్ రూమ్లోకి రావద్దు, నా పడక గదిలోకి రావద్దు, నా వంట గదిలోకి రావద్దు, నా లివింగ్ రూమ్లోకి రావద్దు. యేసు ప్రభువునికి పూర్తిగా నీ జీవితం ఏలేదు. నమ్ముకున్నాము కానీ ఫస్ట్ రూమ్లోకి మాత్రమే పరిచయం చేసినాం. నీ ప్రవర్తన అంతటిపైన అధికారానికి ఒప్పుకున్నావా? నీ జీవితాన్ని అట్లా సాక్రిఫిషియల్గా దేవునికి సమర్పణ చేసుకున్నావా? లేదు. ఇంటికి వెళ్ళి నీ పడక దగ్గర మోకరించి కదా యేసు ప్రభువుకు సంపూర్తిగా నీ జీవితాన్ని సమర్పించు. యేసు ప్రభువా, పరలోకపు తండ్రికి నీ జీవితాన్ని ఎలా సమర్పించినావు? ఎన్నడూ కూడా తండ్రి చిత్తాన్ని దాటలేదు. మరణము నందునట్లుగా నీ ప్రాణమును ఎలా నువ్వు ధారపోసినావు? ప్రభు బల్లలో విన్నాం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రభువా, నా సర్వము సమస్తము పానార్పణముగా నీకు సమర్పణ చేసుకుంటున్నాను అని ప్రభువుకు సమర్పణ చేసుకో. ప్రభువా, పౌరులాగా కూడా నా జీవితాన్ని పూర్తిగా నీకు సమర్పణ చేసుకుంటున్నాను. ఏ ఆంక్షలు నేను విధించను,
ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టం, నీ చిత్తమే నా చిత్తం అని ప్రభువుకు చెప్పండి. ఆ తర్వాత చూడండి, లాస్ట్ వచనం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనం, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. సీజర్ లేదా నీరో చక్రవర్తి, కైసర్ నీరో చక్రవర్తి పౌలు ప్రాణాన్ని తీస్తాడు. ఎలాగంటే శిరచ్ఛేదనం, పెద్ద ఖడ్గాన్ని తీసుకొచ్చి ఆయనను తల నరికేస్తాడు నీరో చక్రవర్తి. ఇప్పుడు మన ప్రకారం, మనం బైబిల్లో ఇందాక చదువుకున్న ప్రకారము పౌలంతకు పౌలు తన ప్రాణాన్ని ప్రాణార్పణముగా దేవునికి ఇచ్చాడా, నీరో చక్రవర్తి ఆయన ప్రాణం తీశాడు? ఎవరైనా చెప్తారా? మనం చదువుకున్న వాక్య ప్రకారం చెప్పండి, ఎవరైనా చెప్పండి. నీరో చక్రవర్తి పౌలు ప్రాణాన్ని తీశాడా, లేదా పౌలంతకు పౌలే తన యొక్క ప్రాణాన్ని ప్రాణార్పణముగా దేవునికి సమర్పణ చేసుకున్నాడు? చెప్పండి. పౌలు తనంతకు తానే ప్రాణార్పణం చేసుకున్నాడు కాబట్టి అది లెక్కలోకి వస్తుంది, కానీ మన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని యేసు ప్రభు చెప్పాడు. ఏ యాక్సిడెంట్ కావచ్చు, ఏ కరోనా కావచ్చు, ఏ వ్యాధి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా నిన్ను బెదిరించవచ్చు, నీ ప్రాణాన్ని ఎవరు తీయలేరు. మన జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది. నీరో పౌలు ప్రాణం తీయడం పెద్ద సంగతి కాదు. అసలు పౌలంతకు పౌలే తన జీవితాన్ని, ప్రాణాన్ని యేసు ప్రభు కొరకు ప్రాణార్పణముగా అర్పించుకున్నాడు. యేసు ప్రభు పిలాతు ఎదురు నిలబడినప్పుడు పిలాతు ఏమన్నాడు తెలుసా? ఏ మౌనంగా ఉన్నావు? నిన్ను అప్పగించుటకు నాకు అధికారం కలదు, లేదా నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను విడుదల చేయడానికి కూడా నాకు అధికారం కలదంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక్క క్షణం కూడా తొనకకుండా బెనకకుండా ఏమన్నాడంటే, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా పైన నీకు ఏ అధికారం లేదని చెప్పాడు. యు హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ అబవ్. ఎవరైనా ఒక వ్యక్తి మన మీద చెయ్యి వేయాలన్నా, మనల్ని కొట్టాలన్నా, మనల్ని బెదిరించాలన్నా, లేకపోతే మనం చంపాలన్నా దేవుని పర్మిషన్ ఉండాలి. పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నీవు నన్ను ఏం చేయడానికి వీలు లేదని యేసు ప్రభువు చెప్పారు. ఎందుకు పౌలు, ఎందుకు పిలాతు యేసు ప్రభువును పట్టుకోగలిగాడు? మరణము నందునట్లు నా ప్రాణమును ధారపోస్తున్నానని చెప్పాడు. ఈ లోకంలో ఏ శక్తి, అధికారం నిన్ను నన్ను ఏమి చేయలేదు. సరే, ఇంకేమని రాయబడిందో చూడండి. నేను ప్రాణార్పణంగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషం. 2 మాటలు అంటున్నాడు, జాయ్ అండ్ ఎంజాయ్ కదా. నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. యేసు ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకోవడంలో ఎంత సంతోషం ఉందో తెలుసా? ఎందుకు నువ్వు విశ్వాసి అయినా కూడా నీలో సంతోషం లేదు, ఆనందం లేదు? చెప్పండి. రక్షణ పొందినావు కదా, విశ్వాసే కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, రొట్టెరసం పాల్గొంటున్నావు కదా, నీ హృదయంలో ఎందుకంత సంతోషం లేదు, ఎందుకంత ఆనందం లేదు? పౌలులాగా మన జీవితాలను దేవునికి సంపూర్తిగా ప్రాణార్పణముగా కదా, హన్నా వలె మన హృదయాలను కుమ్మరించి పౌలు వలె మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని ప్రాణార్పణముగా పోసుకుంటే, యేసు ప్రభులాగా ఈవెన్ కావాలంటే మరణం పొందినట్లుగా కూడా మన జీవితాలు దేవుని సన్నిధిలో ప్రాణార్పణముగా పోసుకుంటే మనకు కూడా ఇటువంటి సంతోషం, ఆనందం దొరుకుతుందని బైబిల్లో రాయబడింది. పౌలు ఏమంటున్నాడు? నేను మీకోసం ఇలాగ ప్రాణార్పణముగా పోయబడినా కూడా, చెప్పండి, నష్టమా, దుఃఖమా,
కన్నీరా, వేదననా? కాదు కాదు, సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఒక క్రైస్తవుని యొక్క అనుభవం ఎలా ఉంటుందో చూడండి. 18వ వచనం, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. నేను ఒకవేళ ప్రభు కొరకు పానార్పణముగా పోయబడుతున్నాను, ఒకరోజు నీరో చక్రవర్తి నన్ను ఖడ్గంతో చంపేస్తాడు, మీరు దుఃఖపడద్దు, నాతో కూడా మీరు కూడా సంతోషించి ఆనందించండి. ఒక క్రైస్తవుని యొక్క జీవితం చాలా విచిత్రంగా. ఒక్క వచనం చదివి ప్రార్థన చేస్తాను. 2 కొరింథీ 12వ అధ్యాయం చూడండి. పౌలు ఎక్కడెక్కడ సంతోషించినాడో చూడండి. 10వ వచనం, 12:10, 2 కొరింథియన్స్ చాప్టర్ 12 verse 10. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. గమనించండి, కొన్నిసార్లు స్పిరిచువల్గా మనం చాలా వీక్గా ఉంటాం. కొన్నిసార్లు మా పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. ప్రసంగం దొరకదు. ప్రసంగం ఏం చేయాలో కూడా కొన్నిసార్లు రాదు ప్రసంగం చదివి. కానీ నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో, దేవుని పైన ఆధారపడి నిలబడితే దేవుడు ఎంతో బలపరిచిన సందర్భాలు. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడని దేవుడు చెప్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు? ఎప్పుడు బలహీనప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను, చెప్పండి, వేరే వాళ్ళైతే ఏడుపే ఏడుపు, దుఃఖమే దుఃఖం, నిట్టూర్పే నిట్టూర్పు, అంగలార్పు. చూడండి ఒక క్రైస్తవుని యొక్క అనుభవం చూడండి. వీటన్నిటిలో నేను సంతోషించుచున్నాను. పానార్పణముగా పోయబడినా కూడా నేను ఆనందించి సంతోషిస్తున్నాను. సింగింగ్ ఇన్ సఫరింగ్, సాంగ్స్ ఇన్ సఫరింగ్స్ కదా దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభువు మన కొరకై సిలువలో ఆయన సజీవ యాగంగా మన కొరకు బలైపోయినాడు. మరణము నందునట్లుగా ఆయన తన ప్రాణమును మన కొరకు ధారపోసినాడు కదా. ఇంకా ఎవరైనా నమ్ముకుని వారు నమ్ముకోండి. ఇంటికి వెళ్ళి నీ పడక దగ్గర మోకరించి, నీ రూమ్లో మోకరించి కన్నీటితో నీ పాపాలు ప్రభాకరణ వాక్యం చెప్పినట్లుగా రూతు ఎలాగైతే ధనవంతుడైన బోయజ్ దగ్గరికి వచ్చిందో, కూలిరాలు కోటీశ్వరాలు అయిపోయి అని నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుడి వాక్యాన్ని మన కొరకై దీవించును గాక.